కాంగ్రెస్ పార్టీ పెద్దల మెదడు మొద్దుబారింది. హైకమాండ్ మైండ్ బ్లాంక్ అయింది. ఇదేదో ఆషామాషిగా చెప్పడం లేదు. మొద్దుబారిన ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల మెదళ్లకు చురుకుదనం రావడం లేదనే వాస్తవం మరోసారి రుజువైంది. తాగనేరువని పిల్లి పాలు ఒలకబోసిన చందంగానే కళ్ళ ముందున్న అవకాశాలను కాంగ్రెస్ పార్టీ కాలుతో తన్ని పక్కకు వెళ్తోంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ కాంగ్రెస్ పార్టీని పదే పదే అవమానించడం ద్వారా కాంగ్రెస్ పెద్దలు ఏమి సాధించదలుచుకున్నారో అర్థమైతే కావడం లేదు. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గం ఏదో తిప్పలు పడి కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బూడిదలో పోస్తున్నది. తద్వారా తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి ఆ నాయకులే తీవ్రంగా నష్టం చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా యావత్ మంత్రివర్గం, ప్రజాప్రతినిధులు, బీసీ సంఘాలు తాజాగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ కోసం ధర్నా చేశారు. ప్రాంగణానికి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, వేదిక మీద ఆశీనులైనటువంటి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సభ్యులకు, శాసన సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, గౌరవ పార్లమెంటు సభ్యులకు ఈ ధర్నాను ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రారంభించి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ముగించాలి. కానీ వీరిద్దరూ కార్యక్రమానికి హాజరు కాలేదు. వాళ్ళిద్దరే కాదు, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ కూడా అటువైపు కన్నెత్తి చూడలేదు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి, నాయకులు ఢిల్లీ దాకా వచ్చి ఆందోళన చేస్తుంటే కనీసం అటువైపు కూడా చూడకపోవడం ఏం పద్ధతి? జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ అంత్యక్రియలు వెళ్ళడం వలనే రాహుల్ గాంధీ రాలేకపోతున్నారనే ఒక సర్దుబాటు ప్రచారం ఏమంత నమ్మశక్యంగా లేదు. వాస్తవంగా దేశవ్యాప్తంగా బీసీ గణన చేయాలన్నది కాంగ్రెస్ పార్టీ డిమాండ్. దేశంలో సామాజిక న్యాయం అమలు చేయాలన్నది ఆ పార్టీ ఏజెండా. బీజేపీ హిందుత్వ ఏజెండాకు కాంగ్రెస్ పార్టీ సామాజిక ఏజెండా ధీటైన వ్యూహం అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ ఏజెండాకు తగ్గట్లుగానే తెలంగాణలో కులగణన జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్ పెంచేందుకు అసెంబ్లీ బిల్లు కూడా తెచ్చింది. బంతిని బీజేపీ కోర్టులో వేసి రాజకీయంగా ఇరుకున పెట్టాల్సిన సందర్భం ఇది. అసలు అందుకోసమే ఢిల్లీలో రేవంత్ బృందం ధర్నా తలపెట్టింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే లాంటి అగ్రనాయకులు ఆ ధర్నాకు హాజరైతే కాంగ్రెస్కు చాలా మైలేజ్ వచ్చేది. కానీ ఆ అవకాశాన్ని కాంగ్రెస్ వినియోగించుకోలేదు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఇంత శ్రమ పడితే చివరికి రాహుల్ గాంధీ రాలేదనే అబాసును మోయాల్సి వచ్చింది. కాంగ్రెస్ పెద్దలకు తెలంగాణ సోయి లేదని, తెలంగాణ ప్రభుత్వం అంటే చిన్నచూపు అని, తెలంగాణ కాంగ్రెస్ నాయకులను ఢిల్లీలో దేకే దిక్కే లేదని ప్రతిపక్షాల విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఇలా కాంగ్రెస్ నాయకులకు ఢిల్లీ పార్టీ పెద్దల చేతిలో తరచూ అవమానాలు ఎదుర్కోవడం ఆనవాయితీగా మారింది. ఇది మొదటిసారే కాదు, గతంలో కూడా ఒకసారి బీసీ రిజర్వేషన్ అంశం మీదనే జంతర్ మంతర్ వద్ద తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ధర్నా చేశారు. అప్పుడు కూడా రాహుల్ గాంధీ ముఖం చాటేశారు. వాస్తవానికి తెలంగాణలో తాము గొప్పగా సామాజిక న్యాయం అమలు చేస్తున్నామని చెప్పి తెలంగాణను రోల్ మోడల్గా చూపి దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకునే అవకాశం కాంగ్రెస్కు ఉండింది. కానీ చేజేతుల అవకాశాన్ని నాశనం చేసుకుంటున్నారు. అంతేకాదు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ప్రవేశపెట్టిన అనేక కార్యక్రమాలకు రాహుల్ గాంధీ లేక ప్రియాంక గాంధీని రప్పించి ప్రారంభింపజేయాలని గతంలో కూడా ప్రయత్నాలు జరిగాయి. 2 లక్షల రుణమాఫీ, కులగణన, ఇందిరమ్మ ఇల్లు, మహిళలకు ఉచిత బస్సు, రేషన్ షాపుల్లో సన్నబియ్యం, ఇట్లా చాలా పథకాల ప్రారంభోత్సవానికి ఢిల్లీ పెద్దలను రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. అయినా వారెవరూ రాలేదు. నిజంగా ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలు అంత బిజీగా ఉన్నారంటే అది లేదు. వారికి అసలు అక్కడ పనేమీ లేదు. కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో ఉన్నదే 3 రాష్ట్రాల్లో. కేవలం 4 ఎంపీలున్న చాలా చిన్న రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ని పక్కన పెడితే ఉన్నవి తెలంగాణ, కర్ణాటక మాత్రమే. ఈ 2 రాష్ట్రాల్లో అయినా మంచి పథకాలు ప్రవేశపెట్టి వాటిని దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకొని లాభపడే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉంది. కానీ కాంగ్రెస్ ఆ పని చేయడం లేదు. బీజేపీ ఒక్క గుజరాత్ రాష్ట్రాన్ని మోడల్గా చూపించి దేశవ్యాప్తంగా బలం పెంచుకున్నది. ఇవాళ 3 సార్లు అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టించింది. పుష్కలమైన ఆర్థిక వనరులున్న తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా పాలించి దేశాన్ని రోల్ మోడల్గా చూపించే అవకాశం కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది. కానీ కాంగ్రెస్ పెద్దలు ఆ పని చేయడం లేదు. కనీసం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం
చేస్తున్న కొన్ని మంచి పనులకైనా ఢిల్లీ పెద్దల నుంచి కావలసిన ప్రోత్సాహం అందడం లేదు. పైగా ప్రతిసారి అవమానిస్తున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొద్ది నెలల నుంచే ఈ అవమానాలు ప్రారంభమయ్యాయి. పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలు గెలుచుకుంది. అన్ని పార్టీల కంటే ఎక్కువ ఓట్లు కూడా తెచ్చుకున్నది. అయినా సరే రేవంత్ నాయకత్వంలోని టీం పనితీరు బాగా లేదని కురియన్ నాయకత్వంలో ఓ త్రిసభ్య కమిటీ వేసి మరి ఈ రాష్ట్ర నాయకత్వాన్ని అవమానించింది. ప్రస్తుతం మీనాక్షి నటరాజన్ను హైదరాబాద్లోనే కూర్చోబెట్టి షాడో ముఖ్యమంత్రి అనే అభిప్రాయం కలిగిస్తున్నది. ఆమెతో పాదయాత్రలు చేపిస్తూ రేవంత్ కన్నా పవర్ఫుల్ అనే మెసేజ్ పోవడానికి కారణమవుతున్నారు. బలమైన కేసీఆర్ను ఓడించి రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తెచ్చిన రేవంత్ రెడ్డి లాంటి నాయకులపై కాంగ్రెస్ పెద్దలు ప్రదర్శించాల్సిన వైఖరి ఇది కానే కాదు. రేవంత్ రెడ్డి లాంటి ఓ 10 మంది శక్తివంతమైన నాయకులను తయారు చేసుకోగలిగితే దేశంలో కాంగ్రెస్ పార్టీకి తిరుగుండదు, బాగా బలోపేతం అవుతుంది. దేశమంతా కొట్టుకపోతున్నా కాంగ్రెస్ పార్టీకి ప్రాణవాయువులు ఊదిన తెలంగాణ పట్ల కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరించాల్సిన తీరు కూడా ఇది కాదు. ఇది తెలంగాణను అవమానించడం, సొంత నాయకుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం. కాంగ్రెస్ పార్టీకి ఉన్న మెంటల్ బ్లాక్ను ఈ పరిణామాలన్నీ కూడా సూచిస్తున్నాయి. ఎందుకంటే శరద్ పవార్, మమతా బెనర్జీ, మూపనార్, వైఎస్ జగన్ లాంటి బలమైన ప్రాంతీయ నాయకులను ఇలా అవమానించే ఆయా రాష్ట్రాల్లో పుట్టగతులు లేకుండా చేసుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇదే వైఖరి తెలంగాణ కాంగ్రెస్ పట్ల ఇంకా కొనసాగిస్తే ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ జీరో స్థాయికి వచ్చే ప్రమాదం ఉన్నది.